బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే నినాదంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినట్లు రాష్ట్ర మంత్రులు ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ మీటింగ్ నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి వేరువేరుగా పాల్గొన్నారు. గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సమావేశ అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే నినాదంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కరీం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రకంగా పేదవారిని ఆదుకోవాలనే ఈరోజు చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిందే. గత ప్రభుత్వంలో తల్లికి బడి ఇచ్చారు, అదొక తమ్మఒడి. అది 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం మళ్ళా ప్రతి ఎంతమంది తల్లికి పిల్లలు ఉన్నారో అంతమంది తల్లిని కూడా మనకి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మళ్ళా 25 లక్షల పిల్లలు 25 lakhs పీపుల్ అదనంగా ఇచ్చి తల్లికి నామకరణం చేసి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలునే వారికి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈరోజు మధ్యాహ్నం భోజన పథకం వాళ్ళందరికీ వస్తుంది. వాళ్ళకి దాదాపు 13,000 రూపాయలు ఇచ్చి మిగతా 2,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆ డబ్బు ప్రభుత్వం తీసుకొని లోకేష్ బాబు గారు పాప ఈ మంచి పని చేయడం జరుగుతుంది. లేకపోతే మధ్యాహ్నం భోజనం ఇదే ఇందాక అడిగారు మనం, ఇదే ఇంటర్మీడియట్ పిల్లలే ఇంటర్మీడియట్ పోతారు. ఇంటర్మీడియట్ పోయిన తర్వాత ఇంటర్మీడియట్ లేవు. మొన్నే ప్రవేశపెట్టారు లాస్ట్ ఇయరే, 2 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇచ్చిన తర్వాత మీకు లెక్క స్ట్రెంత్ కూడా ఓవర్లోడ్ అయిపోయింది. బనగానపల్లె ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాలలోని తరగతి గదులను వాతావరణాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మంత్రి మాట్లాడుతూ 26 లక్షలతో నిర్మించిన అదనపు పాఠశాలల గదులను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, దుస్తులు, మౌలిక వసతులు, తల్లికి వందనం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గంలో తల్లికి వందనం కింద 43,898 మంది విద్యార్థులకు 57 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, టీడీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు పిల్లలు కూడా పలానా వాళ్ళు వచ్చారు మీరు రాలేదని చెప్పేది కాదు, నెక్స్ట్ పేరెంట్స్ డేకు కూడా మీరు మీ తల్లిదండ్రులతో వస్తే చాలా బాగుంటుందని కూడా తీస్తూ ఉన్నాం.
మీరంతా కూడా భవిష్యత్తులో మట్టిలో మాణిక్యాలు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు ఏ స్థాయికి ఎదుగుతారో కూడా మనకు తెలియదు. మీరు ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఒక బ్యాంకు కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు. భవిష్యత్ అంతా కూడా మీ చేతుల్లో ఉంది. కష్టపడి చదవండి, కళలు కనండి. నేను ఏ ఉద్దేశంతో ఉందో మీకు ఏది అవసరమో ఆ అవసరానికి సంబంధించిందే చదవండి. స్ట్రెస్ తీసుకోవద్దు. మీరు ప్రెజర్లో కానీ స్ట్రెస్లో కానీ తీసుకున్నారా మీకు ఎక్కడ కూడా మనసుకు ప్రశాంతి ఉండదు. మీకు ఇష్టమైన చదువును ఏ సబ్జెక్ట్ ఇష్టమవుతుందో ఆ సబ్జెక్ట్స్ని కూడా తీసుకున్నా చదవాలని కూడా కోరుకుంటా ఉన్నాను నేను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటికి సమానంగా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ లోకేష్ బాబు గారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.